హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డాటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్ లో అరే గురించి సింపుల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో డాటా స్ట్రక్చర్ అంటే ఏమిటి? ఫస్ట్ థింగ్, సో డాటా స్ట్రక్చర్ అంటే ఏమిటంటే ఇది డేటాను స్టోర్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన మెథడ్ అన్నమాట. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో డేటాను సరిగ్గా నిర్వహించడానికి మరియు తక్కువ టైంలో ప్రాసెస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. డాటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం ఎందుకు నేర్చుకోవాలంటే, ఇది నేర్చుకోవడం వల్ల మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, ఇంటర్వ్యూస్ అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్లో చాలా అసలైన ప్రయోజనం ఉంటుందన్నమాట అందులో. సో ఫస్ట్ మనం ముందుగా అరే అంటే ఏమిటో తెలుసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు మనం అరే గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే అరే అనేది ఒక బాక్స్ లాంటిది. దాంట్లో ఒక రకమైన ఐటమ్స్ మనం స్టోర్ చేసుకుంటాం అనమాట వరుసగా పెట్టడానికి. ఓకే, సో ఉదాహరణ మన ఇంట్లో ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఉంటుంది కదా. సో సెల్ఫ్లో మనం బుక్స్ పెడతాం, ఆరెల్స్ మనం బట్టలు పెడతాం కదా. అలాగే అరేలో కూడా డేటాను వరుసగా ఉంచుతుందన్నమాట. సో పైథాన్లో దీన్ని లిస్ట్ కూడా అంటాము జనరల్గా. ఓకే, ప్రతి వస్తువుకి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ బుక్స్కి ఒక నేమ్ ఉంటుంది కదా. అదేం బుక్ అన్నది, నోట్ బుక్ సంథింగ్ లైక్ ఎనీ నేమ్ ఉంటుంది కదా. సో దాన్ని ఇండెక్స్ అంటాం అన్నమాట. సో ఇండెక్స్ అంటాం. సో ఇండెక్స్ నుంచి దాన్ని పిలుస్తాం అనమాట. సో ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సెల్ఫ్లో బట్టలు ఉన్నాయి అనుకోండి వరుసగా. సో ఒక్కొక్క క్లాత్, ఒక్కొక్క బట్టకి దానికి ఒక నేమ్ ఉంటుంది. అదంటే షర్టా, పాయింటా, టీ షర్టా అని చెప్పి వాటికంటే ఒక నేమ్స్ ఉన్నాయి. సో మనం పైథాన్లో డాటాకి ఆ నేమ్స్ ఏంటంటే ఇండెక్స్ నెంబర్ నుంచి పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్స్ పిలవాలంటే ఆ పర్సన్ నేమ్ పెట్టి పిలుస్తాం అనమాట. అతని పేరేంటి, రామ ఆర్ ప్రశాంత్ అని చెప్పి ఇలా పిలుస్తుంటాం కదా. సో అలాగే డాటాకు ఐటమ్స్ లిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లిస్ట్ ఉంటాయి కదా. సో వాటిని పిలవాలంటే మనం ఇండెక్స్ నుంచి కాల్ చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట పైథాన్లో. సో ఉదాహరణ ఎగ్జాంపుల్ మనకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, 10, 20 అని చెప్పి అరే ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఉంది కదా. సో అది ఒక లిస్ట్ ఫార్మేట్లో ఉందన్నమాట. అరే అనేది ఒక లిస్ట్ ఫార్మేట్లో డేటా అలా ఇచ్చాం మనం. సో వాటిని కాల్ చేయాలనుకుంటే మనం ఇండెక్స్ నెంబర్ నుంచి కాల్ చేస్తాం అనమాట. ఆ ఇండెక్స్ నెంబర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఉంది కదా అక్కడ. సో 10ని కాల్ చేయాలంటే 0 నుంచి కాల్ చేయాలి. ఫస్ట్ 10 ప్లేస్లో 0 వస్తుంది, 20 ప్లేస్లో 1 వస్తుంది, 30 ప్లేస్లో 2 వస్తుంది. సో 0, 1, 2 అలా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇండెక్స్. సో ఇది అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇప్పుడు అరే ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థం కావడానికి. ఇక్కడ స్టెప్ 1 ఏమి ఇచ్చాం మనం, ఇక్కడ అరే ఎగ్జాంపుల్ ఉంది కదా. ఇక్కడ స్టెప్ 1 ఏమి వచ్చామంటే అరే ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఇచ్చాం కదా. సో ఇది ఒక ఇంటిజర్ అరే లిస్ట్ అన్నమాట. ఇంటిజర్ అరే లిస్ట్ అంటే దీనిలో నంబర్స్ వరుసగా స్టోర్ చేస్తాం. ఓకేనా? స్టెప్ 1 అది. సో స్టెప్ 2 లో ఏమి ఇచ్చామంటే అక్కడ ప్రింట్ అరే ఇండెక్స్ నెంబర్ ఇచ్చాం 0 అని చెప్పేసి. ఓకే, ప్రింట్ అరే ఇండెక్స్ నెంబర్ 0 ఇచ్చేసాం. సో ఇక్కడ ఇది ఉంది కదా, అరే ఇండెక్స్ 0 ఇచ్చాం కదా. అంటే అరేలో మొదటి ఎలిమెంట్ అన్నమాట 0 ఉంది. అరేలో మొదటి ఎలిమెంట్ 10, ఇది మొదటి ఎలిమెంట్ అన్నమాట, ఫస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఇండెక్స్ 0 ఇచ్చాం కదా. ఇండెక్స్ 0 అంటే మొదటి పాజిటివ్ అనమాట. పూర్తిగా ఫస్ట్ పొజిషన్ అనమాట. మొదటి పొజిషన్ అంటాం కదా, ఫస్ట్ పొజిషన్. సో అరే 0 ఇచ్చాం కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ 10 ఉంది. 0లో ఏముంది, ఇక్కడ 10 ఉంది. 10 కాబట్టి సో మనకి 10 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇండెక్స్ 0 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం లైవ్ లో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో అరే 10, 20, 30, 40, 50 ప్రింట్ అరే 0 ఇచ్చి రన్ చేస్తాను. 10 వచ్చింది అవుట్పుట్ మనకి. సో మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావడానికి నేను ఇంకా రియల్ టైమ్ లో చెప్తాను. ఎగ్జాంపుల్ మీకు బుక్స్ ర్యాక్ ఉంది అనుకోండి, బుక్స్ ర్యాక్ ఆర్ క్లాత్స్ ర్యాక్ ఉంది అనుకోండి, ఊహించుకుంటే అలాగా. ఇక్కడ మనం అరే ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఇచ్చాం కదా. అంటే ఒక సెల్ఫ్ ఆర్ ఒక కబోర్డ్ లో వరుసగా ఒక 5 బుక్స్ పెడుతున్నాం, వారు 5 పేర్స్ ఆఫ్ బట్టలు పెడుతున్నాం అని పెట్టినట్టు అన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ అరే ఇండెక్స్ 0 ఇచ్చాం కదా, 0 ఇచ్చాం కదా. ఇక్కడ అంటే మొదటి ఐటమ్ తీసుకోవడం అన్నమాట. సో పైథాన్ లో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మొదటి ఎలిమెంట్ కావాలంటే ఇండెక్స్ 0 ఇవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ 0 కదా, మొదటి ఎలిమెంట్ కావాలి, ఇండెక్స్ నెంబర్ ఏంటి మనకి 0 ఇవ్వాలి. సో 0, 1, 2 అలా ఇస్తే మనకి ఇలాగే ఐటమ్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు కీ ఫీచర్ చూద్దాము అరేవి. సో కీ ఫీచర్స్ ఏం వస్తాయి అంటే ఫిక్స్డ్ సైజ్ అనమాట. ఇవి ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి అండ్ ఇండెక్స్ ద్వారా మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా అలా. సో ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ ని ఆల్ ద సేమ్ టైప్ అంటారు అనమాట. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ టైప్. ఓకే, సో మనం ఇప్పుడు అరే ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో అరే అంటే ఏంటి? ఇట్స్ గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. లైక్ ఇట్ లిస్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, లైక్ ఎనీ నంబర్స్. లైక్ ఎగ్జాంపుల్ అరే ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40 like that is array. Okay, group of collection of elements. Now array operations అంటే ఏంటంటే లైక్ ఆ ఎనీ లిస్ట్ లో మనం ఇన్సర్ట్ చేయడం కానీ ఆర్ ఇన్సర్ట్ అనేది నథింగ్ బట్ యాడ్ ఎలిమెంట్. లైక్ 10, 20, 30 ప్లస్ లో నాకు 50 ఆర్ నాకు ఇంకా 60, 70, 80, 90, 100 కూడా కావాలి. అలా యాడ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం అన్నమాట. ఇన్సర్ట్ చేయడం వాల్యూని, ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయడం. ఓకే, కమింగ్ టు డిలీషన్ అనేది ఏంటంటే రిమూవింగ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. లైక్ ఎనీ లిస్ట్ మనం ఒక డేటాని రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం అన్నమాట. ఆ లిస్ట్ లో ఇప్పుడు నాకు 10 వద్దు,
20 నుంచి కావాలి. సో 10 రిమూవ్ చేయడం అలా. సర్చింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ఫైండింగ్ ఆన్ ఎలిమెంట్ లైక్ ఆ లిస్ట్ లో మనం ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం సర్చ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు షార్టింగ్ ఉంది. షార్టింగ్ మెథడ్ ఆపరేషన్ ఏం చేస్తామంటే అరేంజింగ్ ఇన్ ఆర్డర్, లైక్ అసెండింగ్ ఆర్డర్ లో అరేని షార్ట్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ అరే ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ ఇన్సర్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సర్షన్ అంటే ఏంటో మీకు లైవ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇన్సర్షన్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఎలిమెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అరే ఈజ్ 10, 20, 30, 40, 50 ఇచ్చాము. సో ఇక్కడ ప్రింట్ ఇచ్చి ఇండెక్స్ కాల్ చేసినాం కదా ఇందాక ప్రీవియస్ దాంట్లో. సో ఇక్కడ ఇండెక్స్ కాల్ చేస్తే 10 వస్తుంది మనకి. నెక్స్ట్ మనం ఇన్సర్షన్ చేద్దాం. ఇన్సర్షన్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అపెండ్ మెథడ్ వాడుతున్నాం అనమాట. ఇన్సర్షన్ కి అపెండ్ మెథడ్ వాడాలి. అరే ఈజ్ నథింగ్ బట్ ARR ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం ఇక్కడ. ఆబ్జెక్ట్ డాట్ అపెండ్ మనం 50 తర్వాత ఏం యాడ్ చేద్దాం అనుకుంటాం, 60 అని వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటాం. సో అపెండ్ 60 ఇచ్చేసి ప్రింట్ అరే ఇచ్చేస్తున్నాం. సో మనకి 50 పక్కన 60 వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్సర్షన్ అనే ఒక ఎలిమెంట్ చేసినాం. ఇక్కడ ఏమొచ్చింది 10, 20, 30, 40, 60 యాడ్ అయిపోయింది. మనం ఇక్కడ ఇండెక్స్ కాల్ చేసాం కాబట్టి ప్రింట్ యాజ్ యూజువల్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రింట్ అయిపోయింది. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సర్షన్ అరే ఆపరేషన్ లో. ఓకే, సో మనం ఇప్పుడు ఇన్సర్షన్ మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఇక్కడ ఇన్సర్షన్ యాడింగ్ ఎలిమెంట్ చేసాం కదా ఇందాక, ఇన్సర్షన్ 60 చేసాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో మనం సెకండ్ ప్లేస్ లో మనం 25 యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మనకి 10, 20, 30, 40 ఉంది కదా. సో మనం సెకండ్ ప్లేస్ లో మనము 25 నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాం. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇండెక్స్ 2 ప్లేస్ లో ఇండెక్స్ 2 ఉంది కదా. ఇండెక్స్ 2 అంటే ఇక్కడ వస్తుంది 0, ఇది 0, 10 ఏమో 0, 20 ఏమో 1, 30 ఏమో 2. సో 30 ప్లేస్ లో మనము 25 యాడ్ చేయాలని చెప్పి 30 ప్లస్ 25 యాడ్ చేద్దామని మీనింగ్ అన్నమాట. ఇన్సర్ట్ ఇండెక్స్ 2 లో ఆబ్జెక్ట్ 25 యాడ్ చేస్తున్నాం. సో అది ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. 10, 20, 25, 30, 40, 50. ఓకే, మనం నంబర్ అనేది యాడ్ అయిపోయింది ఇక్కడ. ఎగ్జాంపుల్ మనం ఇండెక్స్ ద్వారా నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్ లో కావాలనుకున్నది, సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో, ఫోర్త్ ప్లేస్ లో అని చెప్పేసి అలా. సో ఇప్పుడు మనం డిలీషన్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ, నేను లైవ్ లో చూపిస్తాను కోడ్ లో. సో ఇక్కడ అరే ఈజ్ 10, 20, 30, 40, 50 ఉంది కదా. సో రిమూవ్ 40 ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాం మనం ఇక్కడ. రిమూవ్ 40 ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. అది ఎలా రిమూవ్ చేయాలంటే మనం రిమూవ్ మెథడ్ వాడుకొని యూజ్ చేయాలన్నమాట. ప్రింట్ అరే ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, రన్ చేస్తా. 10, 20, 30, 50 వచ్చింది. 40 రిమూవ్ అయిపోయింది. మనం ఇక్కడ రిమూవ్ పెడతాం వాడినాం కాబట్టి. ఓకే, అలా ఇంకో ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇప్పుడు సర్చింగ్ ఆపరేషన్ చూద్దాం. సర్చింగ్ ఆపరేషన్ లో ఏం చేస్తామంటే ఆ వాల్యూ అందులో ఉందా లేదా అని చెప్పి సెర్చ్ చేయడం అనమాట. ఆ లిస్ట్ లో మనకు కావాల్సిన ఆ నంబర్ ఉందా లేదా అని చెక్ చేయడం అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ అరేస్ కూడా 10, 20 సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. సో ఈ 10, 20, 30, 40, 50 లో 30 నంబర్ ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇది ఇలా రాస్తాం అనమాట. ఇఫ్ 30 ఇన్ అరే ప్రింట్ 30 ఈజ్ ఫౌండ్. మనం రన్ చేసి చూస్తాను. 30 ఈజ్ ఫౌండ్ అంట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ 100 ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం అందులో ఫైండ్ చేయాలంటే అందులో ఏదైనా ఒకటి. సో దానికి మనం ఈ కండిషన్ వాడుకొని మనం అది ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సర్చ్ మెథడ్. సో ఇప్పుడు మనం సార్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. సార్టింగ్ అరే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇది అసెండింగ్ ఆర్డర్ లో అరేని షార్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మీకు రన్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి షార్ట్ లో వచ్చేసింది, మనకి అసెండింగ్ ఆర్డర్ లో వచ్చేసింది అనమాట. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మనం జిగ్జాగ్ ఇచ్చామనుకోండి, లైక్ ఇప్పుడు 50 ఇక్కడ 20 ఇచ్చామనుకోండి, మనం రన్ చేస్తే అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఎలా ఇచ్చినా సరే 10, 50 ఇచ్చాం కదా ఇక్కడ, మనం ఇక్కడ ఎలా ఇచ్చినా కానీ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సార్టింగ్ ఆపరేషన్. ఓకే, మనం ఇప్పుడు రివర్స్ అరే గురించి మాట్లాడుకుందాం. రివర్స్ అరే ఇస్ నథింగ్ బట్ అరేని రివర్స్ చేయాలన్నమాట. దాని మీనింగ్ రివర్స్ చేస్తుంది అనమాట అరే ఉన్న డేటాని. సో మీకు స్క్రీన్ పైన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, నేను ఎగ్జాంపుల్ లైవ్ లో చూపిస్తాను. ఇక్కడ అరే ఈజ్ 10, 20, 30, 40, 50 ఉంది కదా. సో దీన్ని రివర్స్ చేస్తుంది అనమాట. ఏ మెథడ్ యూజ్ చేస్తామో రివర్స్ మెథడ్ యూజ్ చేసుకొని. ఓకే, అరే డాట్ రివర్స్ ఇచ్చేసి ప్రింట్ అరే చేస్తే మనకి ఇది ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్ని రివర్స్ అయిపోతుంది అనమాట. 50, 40, 30, 20, 10. సో రివర్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది కొన్ని సినారియోలో ఇవి వాడతాం అనమాట. సో ఇది వన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం అరే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అరే గురించి మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ యాక్సెస్ అనమాట. సో టైం కంప్లిసిటీ. సో సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ షార్టింగ్ అండ్ సర్చింగ్ మేడ్ ఈజీ అనమాట. సో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఇది ఫిక్స్డ్ సైజ్ అరేని డైనమిక్ గా చేర్చలేమన్నమాట.
ఓకే. అండ్ ఇన్సర్షన్ డిలీషన్ కాస్ట్లీ అనమాట. సో మధ్యలో ఇన్సర్ట్ చేయడం ఎక్కువ సమయం పడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ అరే. సో మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ అరే ఎట్లా యూజ్ చేస్తామంటే గేమింగ్ లో, లైక్ ఏ గేమ్ స్కోర్ బోర్డ్స్ అండ్ ఐ స్కోర్ లిస్ట్ లో అలాంటి దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. సర్చ్ ఇంజన్స్, డాటా స్టోరేజ్ అండ్ ఇండెక్సింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, పిక్సెల్ రిప్రజెంటేషన్ కానీ, అండ్ డాటా సైన్స్ లో లార్జ్ డాటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ చేయడం. సో అలా అన్నమాట. సో అలాంటి ద్వారా మనం అలాంటి దాంట్లో మనం యూజ్ చేస్తాం అనమాట ఈ కాన్సెప్ట్స్. సో ఇదండి ఈ వీడియోలో మనం అరే అని వాటి ఆపరేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం కదా. సో నెక్స్ట్ వీడియోలో లింక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో మీకు నేను ఏదైతే ప్రెజెంటేషన్ చేశానో, మీకు అరే గురించి చెప్పానో, అది దాని గురించి మీకు నోట్స్ కానీ ప్రెజెంటేషన్ ఏదైతే నేను స్క్రీన్ లో ప్రెజెంటేషన్ ఇస్తుంది కదా, అది మీకు కావాలంటే నా ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. నేను అందులో ఎవ్రీ వీడియో నోట్స్ అందులో పోస్ట్ చేస్తాను. ఐ మీన్ నోట్స్ ఇస్ నథింగ్ బట్ ప్రెజెంటేషన్. నేను ఏదైతే మీకు ప్రెజెంటేషన్ చేసి చూపిస్తున్నానో అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతిదీ మీకు అప్డేట్ వస్తుంది అందులో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో ఏమైనా ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.